అది 1936 సంవత్సరం మార్చి 5వ తేదీన సుభాష్ చంద్రబోస్ గారు తన ప్రియురాలికి ఒక ప్రేమలేఖ రాశారు. అందులో ఏముందంటే, మై డార్లింగ్, సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ఇప్పుడు నా హృదయం కూడా అదే పరిస్థితిలో ఉంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రాయకుండా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మై డార్లింగ్, నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు. నేను జీవితాంతం జైల్లో గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయచ్చు. మళ్ళీ నిన్ను నేను చూడలేకపోవచ్చు. ఇంకా బహుశా నీకు ఉత్తరాలు కూడా రాయలేకపోవచ్చు. కానీ నన్ను నమ్ము, నువ్వు ఎప్పుడు నా హృదయంలో ఉంటావు. మనం ఈ జన్మలో కలిసి ఉండలేకపోతే నీ కోసం మరో జన్మ ఎత్తుతాను. అప్పుడు ఆ జన్మలోనైనా కలిసి బతుకుదాము. ఇవి సుభాష్ చంద్రబోస్ గారు తాను చివరిసారిగా తన ప్రియురాలికి రాసిన మాటలు. అనుక్షణం దేశ స్వాతంత్రమే ఊపిరిగా బతికిన నేతాజీ గారి జీవితంలో ప్రేమ ఒకటి ఉందని, అది పెళ్లి వరకు వెళ్ళిందని, ఒక కూతురు కూడా పుట్టిందని చాలా తక్కువ మందికి తెలుసు. అసలు నేతాజీ గారు తన ప్రేమ పెళ్లి విషయాలను తన జీవితంలో చివరి వరకు ఎందుకు గోప్యంగా ఉంచారు? తన ప్రేమ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో తెలుసుకోవాలి అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజులకు వెళ్ళాలి. 1930వ సంవత్సరం జనవరి 26న గాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా 1934వ సంవత్సరం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ జైల్లో నేతాజీ గారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన చికిత్స కోసం యూరోప్లోని ఆస్ట్రియాకు పంపింది. అక్కడ చికిత్స తీసుకుంటున్న బోస్ గారు ఖాళీగా ఉండేవారు కాదు. యూరోప్లోని భారతీయ విద్యార్థులతో కలిసి వారిని అందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమంలో భాగం చేయాలని పని మొదలుపెట్టారు. అదే సమయంలో ఒక యూరోపియన్ పబ్లిషింగ్ కంపెనీ భారతదేశ స్వాతంత్ర పోరాటం మీద బియాండ్ ది స్ట్రగుల్ అనే పుస్తకం రాయాలని బోస్ గారిని కోరింది. దానికి బోస్ గారికి ఇంగ్లీష్ తెలిసి టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం వచ్చింది. బోస్ గారు తన స్నేహితుడైన డాక్టర్ మధుర్ ద్వారా 23 సంవత్సరాల ఎమిలా సెంకిల్ అనే ఒక ఆస్ట్రియా యువతిని తన అసిస్టెంట్గా నియమించుకున్నారు. ఎమిలీ సెంకిల్ గారు 1910వ సంవత్సరం ఆస్ట్రియా దేశంలోని రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. 1934వ సంవత్సరం తన 23 సంవత్సరాల వయసులో బోస్ గారిని కలుసుకున్నారు. అలా మొదలైన వారిద్దరి మధ్య కొన్ని రోజులకి ప్రేమ చిగురించింది. మొదట బోస్ గారే చొరవ తీసుకొని తన ప్రేమ గురించి ఎమిలీకి తెలియజేశారు. తర్వాత తాను కూడా అంగీకరించిందని సుభాష్ చంద్రబోస్ గారి అన్న కొడుకు రాసిన పుస్తకంలో వివరించాడు. బోస్ గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సహాయం కోసం తన ఉనికి బయటపడకుండా ఉండేందుకు యూరోప్ అంతటా తిరిగేవారు. అలా తిరిగే సమయంలో ఉత్తరాల రూపంలో తన ప్రేమను ఎమిలా గారికి తెలియజేసేవారు. అలా వారి ఇరువురి మధ్య ప్రేమ గాఢంగా మారడంతో 1937 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 1942లో వారి ప్రేమకు గుర్తుగా ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయికి అనిత అని పేరు పెట్టుకున్నారు. మరి ఇంతలా ప్రేమించిన బోస్ గారు ఎందుకు తన ప్రేమ మరియు పెళ్లి విషయాలను తాను చనిపోయేంత వరకు బయటికి రానివ్వలేదు? దీనికి కూడా కారణం ఉంది. బోస్ గారు అప్పటికే పెద్ద నాయకుడు. యూరోపియన్ల మీద భారతీయులందరినీ ఏకం చేసి స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో తాను ఒక యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే తన పొలిటికల్ కెరీర్పై అది ప్రభావం చూపిస్తుందని తన ప్రేమ మరియు పెళ్లి విషయాలను రహస్యంగా ఉంచాడు. 1942లో ఒక మిషన్ మీద వెళ్తూ తన కూతురు మరియు భార్యను కలవడానికి యూరోప్ వెళ్ళాడు. ఆ తర్వాత ఆ మిషన్ మీద వెళ్ళిన బోస్ గారు ఎప్పటికీ తన భార్యను కూతుర్ని మళ్ళీ కలవలేదు. కానీ ఎమిలా సెంకిల్ గారు మాత్రం తాను బతుకున్నంత వరకు బోస్ గారి జ్ఞాపకాలతో బతుకుతూ తన కూతురు అనితను పెంచి పెద్ద చేసి ఒక ఆర్థికవేత్తను చేసింది. ఆఖరికి 1996లో 86 సంవత్సరాల వయసులో మరణించింది. తన తల్లి బతుకున్నంత వరకు నుదుటిన సింధూరం పెట్టుకుని భారతీయ ఆచారాలను పాటిస్తూ బతికేది అని అనిత చెప్పేది. తన తల్లికి ఎన్ని కష్టాలు ఎదురైనా బోస్ గారి కుటుంబం నుండి సహాయం తీసుకోకుండా ఒక పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ తనని పెంచి పెద్ద చేసిందని తన తల్లి గురించి చెప్పేది. అలా చరిత్ర గుర్తించిన ఒక ప్రేమ కథ చరిత్రలో కలిసిపోయింది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ ఎక్కి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. సైనింగ్ ఆఫ్. బై బై.